సంబంధించినటువంటి కేసు వ్యవహారం మనం చూసినటువంటి పరిస్థితి. సో దీంట్లో ఎస్పెషల్లీ అక్కడ పనిచేసే సిబ్బందిని బలి చేశారనేటువంటి ఒక విమర్శ వ్యక్తమవుతుంది. ఎవరైతే ఆ నిర్ణయాలు తీసుకున్నారో, ఆ నిర్ణయాలను పైనుంచి ఆదేశాలు ఇచ్చారో వాళ్ళు మాత్రం తప్పించుకున్నటువంటి పరిస్థితి. ఏంటి ఇది వ్యవస్థలో ఉన్నటువంటి లోపమా లేకపోతే ఇంకేమైనా కారణాలా? ఆల్రెడీ మీరు అడ్వకేట్ అన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ కుట్రని? జనరల్లీ ఈ స్కామ్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఎకనామిక్ ఒఫెన్సెస్ కానీ ఇలాంటి స్కామ్స్ కానీ ఏదైనా కానీ రెండు విధాలుగా చేస్తాం. ఇక్కడ మనకు తెలుసు లడ్డు స్కామ్ లో క్లియర్ గా సిట్ మరియు సిబిఐ పర్యవేక్షణ జరిగింది క్లియర్ గా. సో ఇక్కడ మనం కేవలం స్టేట్ గవర్నమెంట్ వన్ సైడెడ్ గా చేసిందన్న పేరు రాకుండా సిబిఐ వారు సెంట్రల్ ఏజెన్సీని కూడా పెట్టి చేయడం జరిగింది. అండ్ జనరల్లీ ఎకనామిక్ ఒఫెన్సెస్ లో సపరేట్ గా ఈడీ కూడా వస్తుంది ప్రతిసారి. ఎందుకంటే ఎప్పుడైనా సిట్ గానీ స్టేట్ గానీ ఒక ఇట్లాంటి ఎకనామిక్ ఒఫెన్సెస్ ని తీసుకొని దర్యాప్తు చేస్తున్నప్పుడు దాని ఆధారితంగా నెక్స్ట్ ఈడీ కూడా వస్తుంది. ఈడీ వచ్చి దాని పని అది చేసుకుంటుంది. అంటే ప్యారలల్ అది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఈడీకి డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ చేసే హక్కు లేదు, ఈసీఐఆర్ ఫైల్ చేస్తుంది. అంటే బేస్డ్ ఆన్ ద ఎఫ్ఐఆర్ ఫైల్డ్ బై ద సిట్ ఆర్ ఎనీ స్టేట్ ఆర్గనైజేషన్, పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ ఎఫ్ఐఆర్ ఆధారితంగా ఈసీఆర్ ఫైల్ చేసి నెక్స్ట్ వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ముఖ్యంగా ప్రైమా ఫేసి లేదే అసలు ఈడీ స్టార్ట్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఈడీ పనిచేసేది పిఎంఎల్ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద. సో ఇవాళ రోజు ఇక్కడ హవాలా జరిగింది, ఆ డబ్బుల్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. ఆ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ని ఈ పలానా ఈ ఏఆర్ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఇక్కడ ఇతరత్ర ఏదైతే ఆ కాంట్రాక్టర్స్ ఉన్నారో, ఈ గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరెవరికి వీళ్ళు ఇచ్చారో ఆ జైన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు గుర్తులేవు. సో వీళ్ళందరినీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, ఎన్ని కోట్లు పెట్టి కొన్నారు, ఆ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే ఆ కల్తీ నెయ్యితో సంపాదించిన డబ్బులతో ఏమేమి కొన్నారు. సో ఇది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది చార్జ్ షీట్ లో. సో దీని లింకేజెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం అంటారు ఈ లాంగ్వేజ్ లో, పిఎంఎల్ లాంగ్వేజ్ లో. సో ఇక్కడ క్లియర్ గా ప్రైమా ఫేసి ఉంది. వీళ్ళ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, హవాలా మనీ లాండరింగ్ కానీ ఇవన్నీ ఎలా చేశారంటే లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు. సార్ ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఇక్కడ ఎప్పుడైనా సరే పైన వాళ్ళు అంటే ఎక్కడైనా ఇది నేను మామూలుగా జనరల్ నార్మ్ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటప్పుడు పైన వాళ్ళు ఎప్పుడు దొరకరు సార్. ఎందుకంటే వాళ్ళందరూ నిష్ణాతులు అయి ఉంటారు. డైరెక్ట్ గా వాళ్ళ పేర్లు రాకుండా వాళ్ళు డైరెక్ట్ గా దేంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటారు. ఇప్పుడు ఈడీ కూడా పిఎంఎల్ యాక్ట్ కింద డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వీళ్ళు షెల్ కంపెనీస్ నుంచి ఎక్కడెక్కడి నుంచి హవాలాలు జరిగి అన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తుంది. ఎక్కడ వీళ్ళ పేర్లు లేకుండా జాగ్రత్త పడతారు. సో కింద కాంట్రాక్టర్స్ వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు, ఎవిడెన్సెస్ వాళ్ళ మీద దొరికినప్పుడు చార్జ్ షీట్ లో అక్యూజ్ లిస్ట్ లో వాళ్ళని పెట్టే అధికారంగా ఉంటది. ఎందుకంటే మీకు డైరెక్ట్ గా వీళ్ళ పెద్ద వ్యక్తుల ఎవిడెన్స్ దొరకలేదు కదా, సో మీకు డైరెక్ట్ గా పెడతా అనుకుంటదు. కానీ సేయింగ్ దట్ ఇక్కడ రెండు ఉన్నాయి సార్. క్రిమినల్ లయబిలిటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ. అలాగనే మీ బాధ్యత నుంచి మీరు తప్పించుకోలేరు కదా, అది మీ హయాంలోనే జరిగింది కదా. మీ అధికారులు, అప్పుడున్న టీటీడీ అధికారులు, అప్పుడున్న కాంట్రాక్టర్లు చేసినప్పుడు మీ ప్రభుత్వం తప్పించుకోలేదు కదా. సో డెఫినెట్ గా జవాబుదారీతనం ఉండాలి కదా. సో జవాబుదారీతనం నుంచి మీరు తప్పించుకోలేరు. అందుకని ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకి